రైట్. మరి ఇదే విషయం గురించి ప్రతిపక్షాలలో ఓవైసీ అసదుద్దీన్ ఏమన్నారంటే ఇది ప్రవేశపెట్టిన బిల్లు రాజ్యబద్ధంగా వ్యతిరేకంగా ఉంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి ఏమంటారు దీన్ని? రాజ్యబద్ధంగా వ్యతిరేకంగా ఉంది కాబట్టి రాజ్య సవరణ చేస్తా ఉన్నారు రోజు. ఇప్పుడు వ్యతిరేకంగా ఉంది అని కాదు అక్కడ. రాజ్యాంగంలో సవరణ చేయడానికే బిల్లు. గతంలో ఎలా ఉండేది అని అంటే నేర ఆరోపణ రుజువైతే వాళ్ళ పోస్టులు అనేవి ఇదైపోవాలి, బర్తరిఫ్ అయిపోవాలి. కానీ ఇప్పుడు అలా కాకుండా వాళ్ళ పోస్టులని వాళ్ళు ఉన్న 1 month లోనే జైల్లో ఉంటే అనేది. అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ 6 నెలల నుంచి సంవత్సరం వరకు జైల్లో ఉన్నారు. మరి అక్కడ ఉన్నటువంటి 6 నెలల వరకు అయితే ప్రభుత్వం నడవలే కదా. జైల్లో నుంచి ఆయన నడిపించారు. జైలు నుంచి ఆయన ప్రభుత్వం నడిపించి అక్కడ చేయడం జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్? అక్కడ ఒక అక్యూజ్డ్గా జైల్లో ఉండి ఆ రాష్ట్రాన్ని నడిపించే పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే ఆ టైం ఒక 3 months అన్న 4 months అన్న పీరియడ్ వేస్ట్ అవుతుంది కదా. సో అందు గురించనే ఆ పోస్ట్ నుంచి ఊస్టింగ్ చేయాలనేదే ఇంటెన్షన్. ఆ పోస్ట్ నీ పార్టీకి సంబంధించి ఇంకోని పెట్టుకో, తప్పేముంది? ఇక్కడ తప్పు లేదు కదా. నువ్వు మీరే సీఎంగా ఉండాలి, మీరే పీఎంగా ఉండాలని ఎందుకు అనుకుంటూ తప్పు జరిగినప్పుడు సీఎం పీఎం మంత్రి పదవి నీకున్న పదవిని ఊస్టింగ్ చేసుకొని నువ్వు మళ్ళీ లేకపోతే నీకు ఉన్నటువంటి నామినేటెడ్ రాజ్యసభ తీసుకుంటావా, నామినేటెడ్ ఎమ్మెల్సీ తీసుకుంటావా, తీసుకొని మళ్ళీ నిలబడు అక్కడ. ఇక్కడ విషయము ఒక పని చేస్తున్నప్పుడు దాంట్లో నువ్వు అక్యూజ్డ్ అయినప్పుడు 100% దాని విషయంలో 30 days నువ్వు జైలుకి పోతున్నావు అంటే ఎంతో పెద్ద ఆరోపణ ఉంటేనే జైలుకి పోతావు. మర్డర్ చేస్తున్నావు, ఏదో కొట్లాడుకుంటూ తిట్టుకుంటే అయితే జైలుకి 30 రోజులు పోరు కదమ్మా. మర్డర్ చేస్తున్నావు, లేకపోతే ఏదైనా తప్పు చేస్తున్నావు, లేదా స్కామ్లో ఎరికితేనో కానీ 30 రోజులు జైలుకి పోతావు. ఆ 30 రోజులు జైలు పోయిన తర్వాత అసలు ఎందుకు దీని గురించి ఎందుకు ఇంత చర్చ జరుగుతుంది? అసలు ఇలాంటి తప్పులు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది ఇప్పుడు ప్రతిపక్షాల యొక్క ఆలోచన నాకు అర్థం అవ్వట్లేదు. అంటే ఇదే బిల్లుని ఇటు ఎవరి అధికారంలో ఉన్న పార్టీలు దుర్వినియోగం చేస్తే అనే ఒక ప్రతిపక్షాలకి ఆలోచన కూడా ఉంది. అంటే వీళ్ళు తీసుకొని పవర్ని వీళ్ళ చేతిలో తీసుకొని వీళ్ళు మమ్మల్ని ఎక్కడైనా జైళ్ళల్లో ఎక్కువ రోజులు పెట్టేస్తారేమో, దీనివల్ల మా పోస్టులు ఖచ్చితంగా పోతాయి కదా అనే భయం ఉన్నట్టుంది. గతంలో వాళ్ళు ఆ పనులు చేశారు కాబట్టి వాళ్ళకి ఆలోచన ఉంది. ఎందుకంటే ఈరోజు మనం వచ్చిన తర్వాత బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక గవర్నమెంట్ తలుచుకుంటే వ్యక్తి ఎప్పుడు కూడా జైల్లో ఉండడు. ఒక న్యాయస్థానం తలుచుకుంటే వ్యక్తి జైల్లో ఉంటాడు. అంటే న్యాయస్థానము న్యాయంగా వాడు తప్పు చేసిండ్రు ఎస్ అని న్యాయస్థానం కనిపించినప్పుడు జైలుకి వెళ్ళడం జరుగుతుంది. న్యాయస్థానంకి పార్టీలకు సంబంధం ఏమని చెప్పండి అసలు. అంటే కొన్నిసార్లు న్యాయస్థానం కూడా లేట్గా న్యాయాలు చేస్తుంది అని చెప్పి కూడా ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నారు. మరి ఆ టైంలలో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా. అదే అందుకే ఇప్పుడు ఏం చేయాలి, పార్టీకి ఆ పదవికి రాజీనామా చేసి నువ్వు కడిగిన ముత్యంలాగా వచ్చి మళ్ళీ ఆ పదవిని అనుభవించరా, తప్పేముంది. వారు అంటుంది ఏంటంటే ఆ పదవి అనుభవిస్తున్నప్పుడు నువ్వు రాజీనామా చేసి వెళ్ళు అని చెప్తున్నారు. మళ్ళీ నీది నువ్వు ప్రూవ్ చేసుకొని నువ్వు నేరస్తుడి కాదు నేను ప్రూవ్ చేసుకుని నువ్వు వచ్చిన తర్వాత మళ్ళీ యథావిధిగా పోటీ చేయాలి. ఓకే రైట్. సో ఏమంటారు మరి ఫైనల్గా ఈ బిల్లు గురించి? అయితే మంచి బిల్లు తీసుకొచ్చారు. నేరస్తులను ఏరడానికి ఇది ఒక మంచి బిల్లు. నేరస్తులనా రాజకీయ నేరస్తులనా? అదే రాజకీయ నేరస్తులే. రాజకీయ నేరస్తులను ఏరడానికి ఇది ఒక మంచి బిల్లు అని చెప్పేసి ప్రజలు కూడా హర్షిస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ బిల్లు పార్లమెంట్లో పాస్ అవుతుందని నేను వ్యక్తం చేస్తాను. ఓకే, పాస్ అవుతుందని నమ్మకం మీకు ఉంది?